నాన్ చాక్తో కొడుతుంది, బయట అయితే మాటలతో కొడుతుంది, అంతే తేడా. థ్యాంక్ యూ సార్. అంటే ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలు చూసుకుంటే కనుక మన హరిహర వీరమల్లు, నిధి అగర్వాల్ చివరి వచ్చేటప్పుడు ఎండింగ్లో నెగిటివ్ క్యారెక్టర్, అలాగే ఇప్పుడు రుక్మిణి కాంతార సినిమాలో, సో వరుసగా హీరోయిన్లు ఆ క్యారెక్టర్ నెగిటివ్గా వినల్గా చేయడం గురించి మీరు ఏం చెప్తారు? సార్ నాకు కూడా ఒక మూవీలో ఎప్పుడైనా సీరియల్ కిల్లర్, ఒక సైకోపాత్ అలా చేయాలని ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, బట్ కూల్ ఇఫ్ దర్ డూయింగ్ ఇట్ ఐ గెస్. ఇందులో నేను నెగిటివ్ అని ఇండైరెక్ట్గా అడుగుతున్నారా అంటే అందరినీ బాదుతున్నాను సార్ నంచాక్స్తో. ఒక రకంగా నెగిటివ్ రియల్ లైఫ్లోనా కాదు సినిమాలో. ఎంత పెద్ద డైలాగ్ కొట్టాడు తెలుసా? మీరు సీరియల్లో ఏదైనా సైకోపాత్ అలా చేయాలనుకుంటే ఆల్రెడీ రియల్ లైఫ్లో అదే కదా, మళ్ళీ సీరియల్ ఎందుకు అంటున్నాడు? అది అది మైక్లీ నా మీద ఒట్టే ప్లీజ్, నీ మీద నువ్వు వేసుకోవట్టు. నిహారిక, యా సార్. ఇంకేమైనా చెప్పేది ఉందా? లేదు, ఇంకేమైనా అడిగేది ఉందా? ఓ ఓకే. సో అంటే హీరోయిన్లకి చాలా తక్కువ స్కోప్ ఉన్న సినిమాలు కనిపిస్తుంటాయి ఎక్కువ. ఈ సినిమాలో మీకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉందని చెప్తున్నారు, అందుకే సైన్ చేశాను సార్. ఓకే, వాట్ ఈస్ ద కోర్ ఎలిమెంట్ మీరు యాక్సెప్ట్ చేయడానికి? The tikka is the core element for me to accept, honestly చెప్పాలంటే. No, jokes apart, చాలా versatile character అండి. And as a debutant, I felt like first మూవీలోనే ఇంత స్కోప్ ఇస్తే అదిరితే అదురుతుంది, లేకపోతే నాకు మామూలుగా పడవని తెలుసు. బట్ ఇట్ వాజ్ అ రిస్క్ ఐ వాజ్ విల్లింగ్ టు టేక్ బికాజ్ నేను విజయ్ చెప్పింది, మా డైరెక్టర్ చెప్పింది మొత్తం ఫాలో అయిపోయాను. సో నేను బాగా యాక్టింగ్ చేస్తే అది నేను చేశాను, మీకు నచ్చకపోతే అది విజయ్ చెప్పింది చేశాను. యాక్చువల్లీ పక్కా 1000% BTS ఉంది మొత్తం. ఈవెన్ డైలాగ్ ఎలా చెప్పాలో కూడా ఏ టోన్తో చెప్పిందంతా విజయ్. సో మీకు ఏది నచ్చకపోయినా ప్లీజ్ టాక్ టు మై డైరెక్టర్, ఐఎమ్ అ డైరెక్టర్స్ యాక్టర్. ఏం నేర్చుకున్నారు ఈ సినిమా ద్వారా? ఏం నేర్చుకున్నానా సార్? తెలుగు నేర్చుకున్నా. తెలుగు అలాగే ఉంటుంది మరి. ఏమి నేర్చుకున్నానంటే రీల్స్లో చాలా డబ్బులు వస్తాయని నేర్చుకున్నాను. యా సార్. విజయ్ గారు, మీరు అయిపోయిందా అంటే నాకు టెన్షన్ వస్తుంది, ఇంకా అవ్వకూడదా, కంటిన్యూ చేయాలా అని. మీరు అయిపోయింది చాలు అంటే ఆపుతాను. ఓకే, నాకు కొంచెం తిక్కుంది, దానికి లెక్క ఉంది అంటూ ఉంటారు, దానికి అలా మీరు అలా మీకున్న లెక్క ఏంటి? నాకు లెక్క లేదు సార్, అందుకని ఇలాంటి తిక్క సినిమా క్యారెక్టర్లు చెప్తే మా డైరెక్టర్ విజయ్ జాగ్రత్త. విజయ్ గారు, నీ మీద ఒట్టు విజయ్. యాక్చువల్లీ లిటిల్ హార్ట్స్ నుంచి ఈ ఒట్టు ట్రెండ్ అన్నది స్టార్ట్ అయింది. అందరూ ఒట్లు వేసేస్తున్నారు పాపం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అనుదీప్ గారి క్యామియో ఎలా ఉండబోతుంది? బాగుంటుందండి. అంటే మీ ఫ్రెండ్ కదా, సో అందుకని అలా తీసుకొచ్చారా, లేదంటే ఆయన ఏ సినిమాలో క్యామియో కనిపించినా సినిమా సూపర్ హిట్ అయిపోతుంది బేసిక్గా? అవును, అందుకు పెట్టుకున్నాం. అండ్ వాసు గారు సార్, యాక్చువల్లీ అనుదీప్ టాపిక్ ఎత్తారు కాబట్టి, అనుదీప్, కళ్యాణ్ అండ్ ఆదిత్య హాసన్, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. బికాజ్ ఎందుకంటే లాస్ట్ 1 వీక్ పాపం తను డైరెక్టర్ చాలా స్ట్రెస్లో ఉన్నాడు. ఎందుకంటే ఈ సినిమాకు ఇంకా యాక్చువల్లీ డేస్ కావాలి, ఎందుకంటే రాత్రి కూడా షూట్ జరిగింది. బట్ వీళ్ళ నలుగురు కూడా నిజంగా ఇది ఏదో విజయ్ సినిమాని కాకుండా దే ఆర్ గివింగ్ దేర్ బెస్ట్ ఎఫర్ట్. వాళ్ళ ముగ్గురు కూడా, అంటే నేను చూస్తున్నా ఒక ఫ్రెండ్షిప్లో ఇంత వాల్యూస్ ఇది ఈ మధ్యలో ఉండవు. బట్ అనుదీప్ కానీ, ఆదిత్య కానీ, కళ్యాణ్ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళు చాలా ఓన్ చేసుకుని ఈ సినిమాని చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ 4 guys ఫ్రెండ్షిప్. సూపర్. ప్రొడ్యూసర్ గారు, అన్నా రాజన్న, వాసు గారు అండ్ డైరెక్టర్కి అనుదీప్ క్రేజ్ను వాడుకుంటున్నారు. అడగలేదు మధ్యలో, నేను చెప్పేసాను, ఆవిడ కంప్లీట్ చేసాను. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మీ బ్యానర్ పెట్టిన కాడి నుంచి యు ఆర్ కమింగ్ విత్ యంగ్ బ్లడ్ ఇందాక మాట్లాడారు. అంటే ఈ యంగ్ పీపుల్తో వస్తుంటే ప్రమోషన్స్ అన్నవి ఏ రేంజ్ వరకన్నా వెళ్ళొచ్చు అన్న ఒక హోప్ అండ్ స్కోప్ ఉన్నాయి. సో అదే విధంగానేనా యంగ్ టీమ్తో కంటిన్యూ చేస్తున్నారా, లేదంటే కథలు అండ్ పర్టికులర్గా థింగ్స్ అలాగా సెట్ అవుతున్నాయా? లేదండి, యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అంటే ఎందుకంటే వీళ్ళతో చేస్తున్నప్పుడు ప్రమోషన్స్ మీరు ఎంత లిమిట్ వెళ్ళినా ఎవరు ఏమనుకోరు, సరే చిన్నపిల్లలు చేశారు ఓకే వాళ్ళు యూత్ కదా అని ఆ ప్రాసలో కొట్టుకెళ్ళిపోతుంటుంది. అంటే ఈరోజు ఎస్పెషల్లీ బడ్జెట్ రిస్క్ చేసే సినిమాలు చేస్తున్నప్పుడు మనకి ఇన్స్టాలో యాక్టివ్ కానీ, అదే సోషల్ మీడియాలో ఒక యాక్టివ్ ఉండటం కానీ,
సోషల్ మీడియాలో ప్రమోట్ చేయగలిగిన ఆర్టిస్టులు చాలా ఇంపార్టెంట్ ఈరోజు. అంటే ఒక సినిమా ప్రమోట్ చేయాలంటే ఈరోజు 100% మనం సోషల్ మీడియా మీద డిపెండ్ అవ్వాలి, తప్పదు. అంటే ఐ మీన్ అప్పుడు కల్చర్ అట్లా మారిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాని కాదంటే దేశాలు కూలిపోతున్నాయి, మనం లెక్క కాదు. సో దాంట్లో యాక్టివ్ ఉండి నిజంగా దాంట్లో కనుక ఒక వైల్డ్ ఫైర్ అవ్వగలిగిన వాళ్ళని 100% పార్ట్ చేయడానికి అయితే మాత్రం నేను చూస్తున్నాను. బికాస్ దట్ మేక్స్ అస్ టు గెట్ ద గ్రాప్, అంటే ఆ పట్టు ఇన్స్టాలో అదే సోషల్ మీడియాలో సాధించడానికి మాకు ఈజీగా ఉంటుంది. ప్రమోషన్స్ కూడా ఈజీ. ప్రమోషన్స్ కూడా కొంచెం ఈజీ ఉంటుంది. అందుకే బెహరాన్ పెట్టుకుంది కూడా, సూపర్ కానీ చేయట్లేదు. ఆల్ ద వెరీ బెస్ట్. బెహరాన్ నేను పెట్టుకుందే సోషల్ ఏదో యూట్యూబ్లో తోపు అసలు చంపేస్తాడని చెప్పి పెట్టుకుంటే ఎన్ని కండిషన్స్ పెడుతున్నారు అనుకున్నారు నాకు. సార్ దానిపైన మీరు స్పందిస్తారా ప్రసాద్ గారు? ప్లీజ్ పాస్ అండి. స్పందించాలి. సార్ పాస్ చెప్తే మీరు రెమ్యునరేషన్ కట్ చేస్తారంటవా? నిన్న ఏదో అతనిది ఏంటది సీరియల్ అది నీది చాలా అన్న బాగుంటుంది. వెబ్ సిరీస్ అన్నా. అదే వెబ్ సిరీస్ ఏంటిది? అన్న కళ్యాణం కమనీయం అన్న. ఆ? కళ్యాణం కమనీయం. కళ్యాణం కామెడీ అంట. కళ్యాణం కమనీయం అన్న. కళ్యాణం కమనీయం అంట. దాంట్లో చిన్న ఎపిసోడ్ చేయవయ్యా ఈ సినిమా మీద అంటే, అన్న దానికి చాలా రూల్స్ ఉంటాయని నాకు ఒక అగ్రిమెంట్ పంపించాడు. ఎన్ని పోయిన అగ్రిమెంట్ చదువుతుంటే 92 పేజీలు ఉంది ఆ అగ్రిమెంట్. సరే ఈ 92 పేజీలు చదవడం కన్నా నేను సినిమా చేయడం బెటర్ అని చెప్పి ఆ అగ్రిమెంట్ పక్కన పెట్టేశాను. అన్న నేను మీకు ఫైనాన్స్ ఇవ్వట్లేదన్నా. వాళ్ళే బెటర్, ఒక పేజే పంపిస్తారు. వాసు గారు అండ్ డైరెక్టర్. సో అనుదీప్ని చాలా వరకు ఈ మధ్యన వాడుతున్నారు కానీ ఓన్లీ క్రేజ్ కోసం వాడుతున్నారు కానీ ఫుల్గా రోల్స్ ఉండట్లేవు. ఇందులో కూడా ఆ క్రేజ్ కోసం వాడారా, ఏమన్నా రోల్ ఉంటుంది ఆయనకి? అనుదీప్ దీంట్లో కూడా గెస్ట్ రోలేనండి. బట్ లెంత్ మాత్రం చాలా ఉంటుంది ఆ సీన్ది. బట్ మామూలుగా నవ్వించలేదు, వీళ్ళ నలుగురు కాంబినేషన్లో ఉంటుంది. చాలా ఆ సీన్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు గట్టిగా. అంటే అనుదీప్ ఏదో ఈ సినిమా నుంచి బయట పాటు కాదండి. ఈ సినిమా స్టార్ట్ అయిన కూడా నుంచి అనుదీప్ కానీ, మన ఆదిత్య కానీ, కళ్యాణ్ కానీ అందరూ కూడా ఇంటర్నల్ పార్ట్స్ ఈ సినిమాలో మొత్తం. సో వాళ్ళే వచ్చేసారు, వాళ్ళే యాక్ట్ చేసేస్తారు, వాళ్ళే మొత్తం అన్నీ చేసేసి వెళ్ళిపోతారు. నాకు చెప్తారు అంతే, అన్న ఇలా చేస్తున్నాం ఇట్లా చేస్తున్నాం అని చెప్పి. సో వీళ్ళ నలుగురు ఈజ్ ఏ, అంటే ఈ మధ్యలో నేను చూసిన ఫెంటాస్టిక్ టీమ్ అండ్ ఫెంటాస్టిక్ ఫ్రెండ్షిప్. అది డైరెక్టర్ గారు, మీ ఫ్రెండ్స్ అంతా కామెడీ సినిమాలే చేస్తున్నారు. ఫ్యూచర్లో మీ మధ్య మీకే ఏంది ఫైట్ గొడవలు అయ్యే మేము యాక్చువల్లీ పెట్టుకుంటున్నామండి, గొడవలు పెట్టుకుంటున్నాము. అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అలా గొడవలు అంటున్నారా? ఏమో అండి, తెలీదు, మన చేతిలో ఉండదు కదా అది. రివీల్ చేయకూడదు. దీంట్లో ఇద్దరి ఒక అనౌన్స్మెంట్ని ఒక టీజర్ ఏదో రిలీజ్ అవ్వాలి, ఆపేసాడు. నా సినిమా వస్తుంది కదా ఎలా చేస్తారని చెప్పేసి ఆపేసాడు. అది వాసు గారు, ఇందులో అసలు హీరో ఎవరండి? హీరో 100% బెహరా గారేనండి దీంట్లో హీరో గారు. లేదంటారు ఫస్ట్ నుంచి మనం రాగానే లాస్ట్ నుంచి ఫస్ట్ హీరో అయినా ఫస్ట్ హీరో అయితే దర్శి గారు. ఇద్దరు హీరోలా ఏమండి? ఇద్దరు హీరోలా? అంటే దీంట్లో ఒక హీరో ఒక ఇది అని చెప్పడానికి ఉండదండి. ఎందుకంటే బికాస్ నిజంగా అది థ్యాంక్ఫుల్ టు నేను దర్శి గారికి చెప్పాలి. బికాజ్ అందరిలో చూస్తే ఆయన సీనియర్ అంటే ఏజ్ పెద్దదని కదా. ఐ మీన్ కోర్టు కానీ ఇవన్నీ చేసినా కూడా ఎక్కడ కూడా ఏమాత్రం కొంచెం బెహరాకి లీడ్ ఇవ్వాల్సి వచ్చినా, రాగమయూర్కి లీడ్ ఇవ్వాల్సి వచ్చినా, విష్ణు లీడ్ తీసేసుకుంటాడు కాబట్టి విష్ణుకి ఇవ్వాల్సి వచ్చినా, ఏది చేసినా కూడా ఆయన చాలా ఒక క్యారెక్టర్ కింద దీంట్లో వెళ్ళాడు. ఆయన వెళ్ళినా కూడా సెంట్రిక్ పాయింట్ అయితే మాత్రం దర్శి గారి నుంచి రన్ అవుతుంటుంది. ఓకే, అంటే నిహారిక గారికి ఓన్లీ వీళ్ళ నలుగురితో, నిహారిక గారు అబౌవ్ ద ఆల్ మొత్తం. ఆవిడ దీంట్లో హీరోయిన్ అని చెప్పాలి. వాసు గారు, లాస్ట్ టైం లిటిల్ హార్ట్స్ టైంలో నాకు పెద్ద ఇన్పుట్స్ ఇచ్చే అవకాశం ఇవ్వలేదు డైరెక్టర్, మొత్తం వాళ్ళే చేసుకున్నారని చెప్పాను. ఈ సినిమా విషయంలో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? లేదండి, అంటే వాళ్ళు ఆల్రెడీ నలుగురు ఉన్నారు, అప్పటికే ఎక్కువ ఉంది. మళ్ళీ నేను కూడా వెళ్తాం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కొంచెం రీరికార్డ్ గురించి కొంచెం టైం బాగా తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఇన్వాల్వ్ అవుతున్నాం. కానీ అదర్వైజ్ వాళ్ళ మెయిన్ ఏంటంటే మనోడు ఆల్రెడీ ఇది తనంతా 100% చేసేసుకుని నా దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్ ఇది. యాక్చువల్ కిరణ్, మన బెంచ్ మార్క్ కిరణ్ అండ్ మన విజయేందర్ రెడ్డి అన్న ఈరోజు రాలేదు, బిజీ ఉండి. యాక్చువల్లీ అన్న అండ్ వీళ్ళు తయారు చేసుకున్న స్క్రిప్ట్ ఇది. నాకు బాగా నచ్చి నేను భానుని కళ్యాణ్ తీసుకుని దీంట్లో పార్ట్ అయ్యాను. సో నా దగ్గరికి వచ్చినప్పటికీ ఇది 100% స్క్రిప్ట్ ఇది. దర్శి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ చూస్తున్నా కానీ మీ క్యారెక్టర్ కామెడీ సెన్స్ అనేది మారట్లేదు. సో ఇందులో మనము ట్రైలర్లో చూసినప్పుడు ఇందులో స్పెషల్ కార్ కదా, కార్ పేరు ఏంటి యాక్చువల్గా క్లారిటీగా లేదు. కార్ పేరు ఏదో పేరు రాసింది, తాతది అని.
టాటా టీ, జస్ట్ సెటైర్ ఆన్ టాటా టీ అంతే, జస్ట్ నథింగ్. టాటాడి అంటే కార్ ఎంత స్పెషల్ మీ క్యారెక్టర్, అంటే ఈ సినిమాలో ఎంత స్పెషల్ రోల్ ప్లే చేస్తుంది? చాలా చెప్పాలని ఉంది బ్రో దాని గురించి, కానీ ఇప్పుడైతే ఏం చెప్తా అంటే అదొక బండి, దాంట్లో 5 కూర్చొని పాయింట్ A నుంచి పాయింట్ B పోయారు అంతే.